ఎవ్రీడే 1000+ పీపుల్ వెయిట్ లాస్ కోసం మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు అండ్ వాళ్ళందరి యొక్క కామన్ మోటో గ్యారంటీ వెయిట్ లాస్. సో దే నీడ్ ఏ ఫార్ములా విచ్ బ్రింగ్స్ 100% వెయిట్ లాస్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డైటీషియన్ మోనికా. నా దగ్గర 100+ క్లయింట్స్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి హ్యాపీ రిజల్ట్స్ ని కూడా చూశారు. సో మీరు కూడా గ్యారంటీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఆ 6 ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటో చూద్దాం. చాలా మందికి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న థాట్ ఎప్పుడైతే మైండ్ లోకి వచ్చిందో ఆ టైంలో ఉన్న హై మోటివేషన్ వల్ల హెవీ వర్కౌట్స్, రెస్ట్రిక్టెడ్ కార్బ్స్ అండ్ అవాయిడింగ్ షుగర్స్ లాంటివి ఫాలో అవుతూ ఉంటారు. అలానే క్విక్ రిజల్ట్స్ ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్క రోజులో వెయిట్ లాస్ అవ్వలేము, అలానే వెయిట్ గెయిన్ కూడా అవ్వలేము. సో వెయిట్ లాస్ అవ్వడానికి డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేకుండా ఇటువంటి రెస్ట్రిక్టెడ్ డైట్ ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయడం ఇంపాసిబుల్ అనే చెప్పాలి. సో 6 స్టెప్స్ లో ఫస్ట్ వన్, క్యాలరీ డెఫిసిట్. టేకింగ్ లెస్ క్యాలరీ దెన్ యువర్ బాడీ యాక్చువల్లీ నీడ్స్. అంటే మీ బాడీకి ఎంత క్యాలరీ అవసరమో దానికంటే 200 to 500 కిలో క్యాలరీస్ ని తగ్గించి తీసుకోవడం. బట్ చాలా మంది క్యాజువల్ గా సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ లో చూసి క్యాలరీ డెఫిసిట్ ని ఫాలో అవుతుంటారు. బట్ దిస్ ఈస్ నాట్ రైట్. సో ఇలా ఎక్సెస్ క్యాలరీ డెఫిసిట్ ని ఫాలో అవడం వల్ల మీ హెయిర్ అండ్ స్కిన్ ఎఫెక్ట్ అయ్యి వైటమిన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి. సో మీరు క్యాలరీ డెఫిసిట్ ని ఎలా ఫాలో అవ్వాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకు ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. సో మా డైటీషియన్స్ మీ లైఫ్ స్టైల్, మీ ప్రిఫరెన్సెస్ అండ్ మెడికల్ కండిషన్స్ ని బేస్ చేసుకొని ఒక కస్టమైజ్డ్ డైట్ ని ప్లాన్ చేస్తారు. అండ్ సెకండ్ వన్, ఈట్ ఎనఫ్ ప్రోటీన్. మనం ఏ వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ని స్టార్ట్ చేసినా ఫిజికల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకుంటాం. ఈ టైంలో అవర్ బాడీ నీడ్స్ మోర్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ ని మీరు డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మజిల్ గ్రోత్, మజిల్ రికవరీ, ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రోటీన్ లైక్ చికెన్, ఎగ్స్, చెనా, రాజ్మా ఇలాంటి వాటిని డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా బెటర్. నెంబర్ 3, స్ట్రెంగ్త్ ట్రైనింగ్. వెయిట్ లాస్ కోసం వర్కౌట్స్ అనేవి ఫాలో అవ్వడం అంత కంపల్సరీ ఏం కాదు. క్యాలరీ డెఫిసిట్ చేస్తూ వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. కానీ హెల్దీ అండ్ సస్టైనబుల్ వేలో వెయిట్ లాస్ అవ్వడానికి వీ రికమెండ్ అవర్ క్లయింట్స్ టు ఫాలో యోగా సెషన్స్, వర్కౌట్ వీడియోస్ అండ్ స్టెప్ కౌంట్. నెంబర్ 4, స్లీప్. ఎనఫ్ స్లీప్ అనేది అందరికి చాలా ఇంపార్టెంట్. స్లీప్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మన బాడీ లెథర్జిటిక్ గా ఫీల్ అవుతుంది. సో ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ వల్ల వి యూజ్ ఇట్ టు ఫీల్ మోర్ క్రేవింగ్స్ అండ్ ఈ క్రేవింగ్స్ వల్ల ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు లూజ్ వెయిట్. సో ఎవ్రీడే 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. నెంబర్ 5, వాటర్ ఇంటేక్. మన బాడీలో 50 to 75% అనేది వాటరే ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ డైట్ అండ్ వర్కౌట్ ని ఫాలో అయ్యేటప్పుడు మన బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. అండ్ దాన్ని మెయింటైన్ చేయడానికి వీ హ్యావ్ టు టేక్ 2 to 3 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. 6th వన్, పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. సో మనం వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. క్విక్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడూ లాంగ్ లాస్టింగ్ గా ఉండవు. మనం ప్రాపర్ డైట్ అండ్ వర్కౌట్ ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ని పొందొచ్చు. సో గైస్, వీడియో మొత్తం చూశారు కదా. మీరు కూడా గ్యారంటీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఫామ్ ని ఫిల్ చేయండి. We will get back to you. And for more informative videos, do like, share and subscribe to fitiq.smartlyfit.